నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. ఒకవైపు నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. టీఆర్పీ వాళ్ళది, కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని అటువైపు, విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నా వెనక నా పక్కనే అనుకోండి రీలే నిరాహార దీక్ష చేపట్టిండు ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి. ఎందుకంటే 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ రానందుకు ప్రభుత్వం ఇప్పటికీ బెనిఫిట్స్ ఇవ్వలేదు. దానికి నిరసనగా రీలే నిరాహార దీక్ష చేపట్టింది. అయితే గతంలో ఇదే వెంకట రమణారెడ్డి గత అసెంబ్లీ సమావేశంలో ఏం చెప్పిందంటే ఈ 2024 అసెంబ్లీ మార్చి తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పిండు. ఆ మాట ప్రకారమే ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ మాట ప్రకారమే వెంకట రమణారెడ్డి ఈరోజు దీక్ష కలిసిండు. అయితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం పోయి వెంకట రమణారెడ్డిని కలిస్తే ఇట్లా మీరు దీక్ష చేస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు, మీరు అసెంబ్లీలో మాట్లాడినారు కదా, మా గురించి కొంచెం మీరు కూడా ఆలోచన చేయండి అంటే సరాసరి ఈరోజు వచ్చి రీలే నిరాహార దీక్ష చేపట్టాడు. అంటే ఈరోజు మొత్తం దీక్షలో ఉంటాడు. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం ఏం చెప్తారో. ఈరోజు రీలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లేనా ఎవరో కాటపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే? అయితే దీక్ష మీన్స్ అంటే ఒకరోజు నిరాహార దీక్ష కంటే ప్రభుత్వం అంత పెద్ద స్పందించకపోవచ్చు. అయితే మాకు బాగా నమ్మకం ఏమిటంటే అసెంబ్లీ లోపల ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు ఎమ్మెల్యే గారు. అయితే మా ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాకపోతే ప్రభుత్వంతో అసెంబ్లీలో ప్రకటించితే ఆమరణ దీక్ష అంటే ఖచ్చితంగా ప్రభుత్వం భయపడి బెనిఫిట్స్ వస్తాయని ఆశ ఉండేది. కానీ నిరాహార దీక్షగా దాన్ని కుదించుకోవడం జరిగింది. ఎందుకు ఎందుకు అది ఎందుకు అన్నది ఇక బీజేపీ యొక్క ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ విధంగా చేసినా సరే మొదటిసారి ఒక రాజకీయ పార్టీ మాకు అండగా ఈరోజు రాగలిగింది. గతం లోపల కేవలం రిటైర్డ్ ఉద్యోగుల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఉద్యోగులుగా మేము కూడా రిటైర్డ్ అయ్యే ఉద్యోగులుగా 2000 మార్చి 24 నుండి రిటైర్డ్ అయితే అక్టోబర్ 25 వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. 25 తర్వాత మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాక ఇది దృష్టికి వచ్చింది. అప్పుడు పెన్షనర్ సంఘాలు వచ్చినాయి, ఇతర వాళ్ళు కూడా మీకు మద్దతుకు వస్తామని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మీరు పోయి కలిస్తే ఇప్పుడు దీక్షకు వచ్చిండా లేకపోతే ఆయననే వచ్చి? కరీంనగర్ లోపల ఉన్న రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కామారెడ్డి పోయి కలవడం జరిగింది. అన్న మీరు తీసుకున్న అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన గ్రేట్, అది మా గురించి ఇవ్వడం మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం, మీ అందరం మీకు రుణపడి ఉంటాం, మీరు ఎప్పుడు చేస్తారని మాట్లాడినప్పుడు తర్వాత ప్రకటన చేసింది రిలే నిరాహార దీక్ష. మార్చి 2 వరకు రాలే కదా, ఇలా 2వ తారీఖు కదా, కాబట్టి మార్చి లోపల ఇలా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన అన్నమాట. నిరాహార దీక్ష బాగుండేనా? అది ఉద్దేశం ఆమరణ నిరాహార దీక్ష ప్రభుత్వం అనుమతి ఇస్తుందో ఇవ్వదో, కానీ ఇస్తే మటుకు ప్రభుత్వం దిగవచ్చు కదా. ఒక ప్రజాప్రతినిధి ఈ మధ్య కాలంలో ఎక్కడ లేని పదవిలో ఆమరణ నిరాహార దీక్ష చేసామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దిగవచ్చు. రీలే నిరాహార దీక్ష వల్ల దిగిరాదంటారా? రాదండి. ఇప్పుడు మేము ఇక్కడికి 5వసారి మేము 5వసారి ధర్నాలకు రావడం. మేము ఎమ్మెల్యేలను కలిసినాం, ప్రభుత్వ ఎమ్మెల్యేలను కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, ఈవెన్ సెక్రటరీలో సీఎం పేసీలో కూడా అప్లికేషన్ ఇవ్వగలిగినాం. ఇక్కడ ఏం దాని మీద స్పందన లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రధానంగా మా దగ్గర ఉద్యోగ సంఘాలు ఉంటాయి. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ సంఘాల నుంచి ఏసీ పెట్టుకున్నారు. వాళ్ళంతా ప్రభుత్వంతో దగ్గరగా కలుగుతారు. వీళ్ళే చెప్తున్నారు మీ 700 కోట్లు ఇప్పిస్తానం కదా, నవంబర్ నుండి మీ ఇప్పిస్తానం కదా. 700 కోట్లు అంటే ఎక్కడికి మొదలైతే సార్? అది 700 కోట్ల లోపల ఈ మొన్నటి రోజు 20 అడుగు ప్రభుత్వం వేసింది బెనిఫిట్స్ విషయంలో అనే వార్తలు వచ్చినాయి ఈ మధ్య కాలం. ఈ రోజు కూడా వచ్చింది సార్ వార్త, ఇది 700 కోట్ల బదులు 1000 కోట్లు ఇస్తామని. ఎక్కడికి మొదలైతే సార్? ఇప్పుడు 700 కోట్ల లోపల కాంట్రాక్టర్లకు పోతాయి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి పోతాయి, రిటైర్మెంట్ వాళ్ళకు మొన్న ఇచ్చిన గ్రాట్యుటీ ఏంటంటే కేవలం 200 కోట్లు ఇవ్వగలిగింది. 200 కోట్లు ప్రతి నెల ఇచ్చుకుంటా, 200 కోట్లు 300 కోట్లు ఇస్తావచ్చు. ప్రతి నెల ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికీ ఈ నెల వరకు 22,000 మంది రిటైర్డ్ అయ్యారు. 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. ఇట్లా నువ్వు ఎన్ని సంవత్సరాలు పట్టాలో మీరు లెక్కే. ఇప్పుడు ప్రతి నెల దాదాపు 1000 మంది దాకా రిటైర్డ్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి నెల పెరుగుకుంటూనే పోతున్న క్రమంలో కూడా ఎప్పుడు బకాయిలు చేరుతాయి? ఇప్పుడు ఈ బకాయిలు ఇట్లా పెండింగ్ పడితే ప్రభుత్వానికే భారం కదా. భారము గ్రాట్యుటీ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సార్. ప్రభుత్వానికి ఇప్పుడు భారం కూడా లేదు, భవిష్యత్తులో భారం. ఇప్పుడు 20,000 మంది రిటైర్డ్ అయినా సార్. నేను గతంలో ఉద్యోగంలో చేసినప్పుడు 1,00,000 రూపాయలు నా జీతం ఉండేది. ఇప్పుడు మాకు వచ్చే పెన్షన్ 40,000 50,000 వస్తుంది. ఓ 50,000 అయితే ప్రభుత్వానికి మిగిలినట్టుగా.
20,000 మందికి 50,000 చొప్పున ఎన్ని కోట్లు మిగిలి ఉండాలి సార్? ఎన్ని కోట్లు నీకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం? కాబట్టి ప్రభుత్వానికి ఏ విధంగా మాకు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు, అదనంగా తేవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయనకు పక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారికి అయితే గురువు, రాజకీయ గురువు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవసరం, వాళ్ళు ఒత్తిడి చేసి అక్కడ ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తే ఆయన ఏం చేసిండు, ఏక మొత్తంలో ఎక్కువసారి చెల్లింపని 5,000 కోట్లు ఇవాళ అప్పు తీసుకొచ్చి ఇమ్మీడియట్ వేయాలి. మేము అదే ఈ ప్రభుత్వం చేస్తున్నాం. రాజకీయ గురువు చెప్పిన పద్ధతిలో పడిన పాటించాలి కదా. మేము కూడా అదే చేస్తున్నాం. ఏదో 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి ఏదో ఒక నెలకొక్కడం కాదు. మాకు ఏక మొత్తం లోపల అన్ని డబ్బులు ఏ టైంలో వచ్చినట్టు చూడండి. ఇప్పుడు ఈ రీలే నిరాహార దీక్షకు రామచంద్రరావు అంటే రాష్ట్ర అధ్యక్షుడు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా మద్దతు ఇస్తున్నారా? వాళ్ళందరూ వచ్చారండి. ఇవాళ రామచంద్రరావు వచ్చిండు, ఆయన ప్రారంభించిండు. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, మల్క కుమరే ఎమ్మెల్సీ వచ్చిండు, నిర్మల్ ఎమ్మెల్యే గారు వచ్చిండు. వాళ్ళ పార్టీ అంతా కూడా దాదాపు రాగలిగింది. సిటీ వాళ్ళంతా రాలేదు. సరే వాళ్ళ పార్టీకి సంబంధించింది కాబట్టి అందరూ రాగలుగుతుంది. ఇప్పుడు ఈ 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంతమంది చనిపోయి ఉంటారు మీ అంచనా? సార్ ఇప్పుడు మాకు అక్టోబర్ నుండి మేము ఎప్పుడైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టినా కానీ మా దృష్టికి వచ్చిందే 72 మంది ఇప్పటికి నిన్నటి వరకు. దాదాపు ఇప్పటికీ ఒక 1000 మంది వరకు ఇంకా హాస్పిటలైజ్డ్ ఉన్నారు. 1000 మంది దాకా అనేక రకాలుగా ఇళ్ళ లోపల అనేక రకాలుగా హాస్పిటలైజ్డ్ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇంకెంతమంది చనిపోవాలని చూస్తాను. మొన్న ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 1 మంత్ కూడా కాలేదు అనుకుంటున్నా, ఖమ్మంలో రిటైర్డ్ ఎస్ఐ అనుకుంటున్నా, ఆయన పేరు మర్చిపోయినా, మైసా మా హెడ్ కూడా పోయిండు, రిజర్వ్ ఎస్ఐ అనుకుంటా, బట్టి విక్రమార్క దగ్గర వర్క్ చేసినట్టు. హాస్పిటల్కు డబ్బు లేక చనిపోయింది ఆయన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక. ఇప్పుడు చనిపోయినాక విడుదల చేసింది సార్. చనిపోయినాక విడుదల చేస్తే వచ్చే లాభం ఏముంటుంది? ఇప్పుడు ఆ మనిషి అయితే ఆరోగ్యంగానే ఉన్నాడు కదా, సకాలంలో ఇస్తే ప్రాణం నిలబెట్టాలి. సకాలంలో ఇవ్వకుండా చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? మన మా దగ్గర కూడా ఇదే వాళ్ళు నమస్తే తెలంగాణ పత్రికలు ఇచ్చిన ఒక సమ్మిరెడ్డి సార్ అన్నాడు. ఆయన డయాలసిస్లో పడ్డాడు, పెరాలసిస్ వచ్చి డయాలసిస్లో పడి రోజుకి 50,000-60,000 ఖర్చులు అయితే పెట్టిన పరిస్థితిలో పడ్డ ఆయన హాస్పిటల్ వేసి ఫోటో తీసి మేము పత్రికలకు ఇస్తే ఒక నమస్తే తెలంగాణ పత్రిక ఆయన ఏం చేసినట్టే హెడ్లైన్స్ ఇచ్చిండు. దానికి స్పందించి వెంటనే తెల్లారి డబ్బులు వేయగలరు. అంటే చనిపోతారంటే ఇస్తావా? అంటే కుటుంబం రోడ్ల మీద పడుతుంటేనే పడినా ఇస్తలేవు, చనిపోతే ఇస్తున్నావా? అది కాదు కదా చేయాల్సింది. ఇంతెందుకు సాక్షాత్తు మనం రేవంత్ రెడ్డి గారు ఊర్లోనే పడినే కొండయ్య సార్ అని రిటైర్డ్ అయిన వ్యక్తి, ఆయన హాస్పిటల్లో ఉండి ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున వచ్చింది, నా డబ్బులు ఇస్తే కనీసం చూసానే చచ్చిపోతానని చనిపోయేటట్టున్నాను. కానీ ఇవ్వలే కదా, చనిపోయినాక డబ్బులు వేసినాయి, వచ్చే లాభం ఏంటి? అదే నిజంగా చనిపోయినాక డబ్బులు రిలీజ్ చేయడం అనేది చాలా బాధనే. ఏం చేసుకోనికి ప్రాణం పోయినాక ఇవ్వడం అనేది. అయితే నేను మొన్న కూడా అడిగిన మిమ్మల్ని క్వశ్చన్, ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీకు ఇప్పుడు ఇవ్వాలంటే ఇక అది సివియర్గా ప్రాబ్లం అయింది కాబట్టి ఇచ్చిండేమో ఆ మైసయ్యకు. పదే ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, లేవు మరి ఏం చేయాలి, డబ్బులు లేవు, ఏ పథకం ఆపాలి అని మిమ్మల్ని అడుగుతున్నాడు ఉల్టా. మరి సార్ మేము ఏ పథకాలు ఆపమంటలేము, ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు ఆపను. మేము ప్రజలు ఒక భాగమే. మేము అణగారిన వర్గాల నుండి వచ్చిన వాళ్ళే, బలైన వర్గాల నుండి వచ్చిన ఉద్యోగులు మేము అందరం. వాటిని ఆపంటలేము. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మేనిఫెస్టోలో లేని అనేకమైన కొత్త పథకాలన్నీ తీసుకొస్తున్నారు, వాటికి డబ్బులు సమకూర్చుకున్నారు. ఆ పద్ధతిలో మా డబ్బులు మాకు ఇవ్వడానికి సమకూర్చడానికి మీకు పెద్ద ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదు కదా. అంటే మీది కూడా ఒక పథకం అనుకోవాలంట కాదు, మా డబ్బులు మాకు ఇచ్చేదానికి మీరు అడిషనల్గా సమకూర్చుకోవచ్చు కదా. మీకు తోటి ప్రభుత్వాలు పెడుతున్నారు కదా. నువ్వు గతం లోపల ఈ కుబేర్ వచ్చిన ఇబ్బంది సార్. గతం లోపల ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు కానీ రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ సపరేట్ మాకు పద్దు ఉండేది. ఆ పద్దులన్నిటి తీసేసి గత ప్రభుత్వం ఈ కుబేరాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పడ్డ ఈ ఆర్థిక కేంద్రీకరణ చేసుకోవడం ఇప్పుడు వస్తున్న ముప్పు. అలాగే గతంలో పద్ధతిలో పెట్టి మా డబ్బులు మాకు కేటాయింపు చేయాలి కదా. బడ్జెట్లో ప్రతి ఇయర్ పెట్టాల్సింది కదా. ఇప్పుడు నేను బడ్జెట్ పెడతాను మార్చి లోపల పెట్టండి. బడ్జెట్కు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉద్యోగుల జీత భత్యాలకు అదేవిధంగా డిఏలకు సంబంధించిన అమౌంట్ పెడతావు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి అదే అమౌంట్ పెట్టమని డిమాండ్ చేస్తాం. మీరేం చెప్తారండి సార్? నేను ఈ ధర్నాను ఉద్దేశించి రిలే నిరాహార దీక్ష చేపడతాం. మీరు మొన్న కూడా చేసారు అనుకుంటున్నా, మొన్ననే చేసారు కదా. మళ్ళీ ఈరోజు రిలే నిరాహార దీక్షకు వచ్చిర్రు, చనిపోయినాక డబ్బులు వస్తున్నాయంట, ఏం చెప్తారు? నేను ఎండి అబ్దుల్ గఫార్, వరంగల్ జిల్లా బకాయిల సాధన కమిటీ కార్యదర్శిని. ఇక్కడ మాకు ఎవ్వరు మా సమస్యను తీసుకెళ్తారో అనేటువంటి ఆలోచనతో ఒక ఎడారి లోపల నీళ్లు దొరుకుతాయని ఎండమావికరో తిరిగినట్టుగా ఈనాడు ఈ ఎమ్మెల్యే గారు శాసనసభ నిండు శాసనసభ లోపల
కేవలం రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు కనుక మార్చి 1వ తారీఖు లోపు చెల్లించకపోతే నేను అమర నిరాహార దీక్ష చేసి వాళ్ళకు సాధించే వరకు పోరాడతామని చెప్పింది. చాలా హర్షించదగ్గటువంటి విషయం. మొట్టమొదటగా వేరే ఒక పార్టీ నాయకుడు హాజీ మాజీని గెలిచినటువంటి నాయకుడు మన ముందుకు రావడం చాలా సంతోషం అనిపించి ఒక ఆశతోటి రావడం జరిగింది. దాన్ని రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఏ చెట్టు నీడైనా మీరు పోయి కూర్చుంటున్నారు, ఏ చెట్టు నీడైనా పర్లేదు. ఎవరి ద్వారా ఏ పని అవుతుందో తెలంగాణ వస్తే గొంగల్ పురుగునైనా ముద్దాడుతానని కేసీఆర్ అందరి దగ్గరికి వెళ్ళా వేయంలో మాకు బకాయిల సమితి కోసం మాకు ఎవరు ముందుకు తీసుకొచ్చి చేస్తారో అని తెలిసినాం. గత దశల వారీగా ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. రేపు రాబోయే కాలం లోపల ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి టీజీఓ టీఎన్జిఓ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ యుఎస్పిఎస్సి మళ్ళీ జాక్టో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము ఒక ఉద్యమ కార్యాచరణను రాష్ట్ర కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని ఈ సాధించే వరకు కూడా నిరంతరం కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు శుభసూచకమే, మంచి పరిణామమే. మాట ఇచ్చిండు, నిలబెట్టుకున్నాడు. సరే ఆమరణ నిరాహార దీక్ష అన్నాడు కానీ సరే ఏదో దీక్ష చేస్తున్నాడు. ఖమ్మంలో మొన్న మైసాయ చనిపోతే మా అన్ననే రగన్ననే పోయి ఇష్యూ పెద్ద చేసింది దాన్ని. అప్పుడు విడుదలైనాయి డబ్బులు. ఈ చనిపోయినాక ఇవ్వడం ఏందండి? వీళ్ళు ముందే ఇంతమంది చనిపోతున్నప్పుడు గ్రహించి ఎన్నో ముందు సూచనతోటే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం యొక్క మంచి పేరు కానీ వాళ్ళ పథకాలను కానీ పేద బడుగు బలైన వర్గాలకు అందజేసే కార్యక్రమం లోపల ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడి దానికి ఒక గుర్తింపు వస్తున్నది. మేము 40 ఏళ్ళు రూపాయి నోటికాడ బుక్క దాచిపెట్టుకొని కాపాడినటువంటి బ్యాంకులు వేసినట్టు దానికి అధికారి మేనేజర్ ఉంటే మా ఉద్యోగస్తులు అందరికీ కూడా ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి గారే రక్షణ లేకుండా చేస్తే ఈ పైసలను వేరే వాటికి మళ్లించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరి అయినటువంటి విధానం కాదు. చనిపోయినాక వస్తే కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కానీ మనిషిని బతికించేటువంటి హక్కును కల్పించాలని మేము కోరుకుంటున్నాం. రాజ్యాంగం లోపల రక్షణ పొందేటువంటి హక్కు ఉన్నది. ఈనాడు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళ బకాయిలు రాకపోతే కోర్టుకు వెళ్ళిండ్లు, అయినా ఖాతరు చేయకపోతే కాంటెంప్ట్ వేయిండ్లు, అయినా కూడా ఇప్పటికీ వాళ్ళకు కూడా చెల్లించకుండా ఉన్నది. మీరు మేనిఫెస్టో లోపల 60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్లకు మేము ఏజ్ పెంచుతామని అన్నారు. ఎన్ని పెంచినా కానీ ఒక ఉద్యోగి నెల దాచుకునేటువంటి డబ్బులను నా ఫోన్ పేలనే మిస్యూజ్ అయ్యి వేరే దగ్గరికి పోతే సైబర్ క్రైమ్ పెట్టి రికవర్ చేయించే స్థాయి లోపల మీ యంత్రాంగం పనిచేస్తుంది. అది నేను నెల దాచుకునేటువంటి డబ్బులను మరి కాపల కాసేటువంటి వాడే భక్షించేటువంటి విధంగా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? అది నిరాహార దీక్షతో ఏమైనా కనువిప్పు కలుగుతుందా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఇదొక నిరసనగా వాళ్ళు తెలియజేసి వాళ్ళు కూడా గ్రహించి మేము రాబోయే కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉండేటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఇంతకుముందు ఆల్రెడీ మేము అన్ని జిల్లాల లోపల ఉండేటువంటి వాళ్ళను కలవడం జరిగింది. మా వినతి పత్రాలను ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ప్రత్యేకంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు నెలకు 1500 కోట్లు కనుక కేటాయించినట్లయితే 6 నెలల లోపల కొంత అందరికీ ఉపశమనమై ఈ ముసలితనం లోపల రోడ్డెక్కి ఎండకు షుగరు బీపీలతోటి ఇంతమంది గోసను వాళ్ళు తీర్చినటువంటి వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళైతారు. ఇప్పటికైనా మా మొరను ఆలకించి మీరు మా బాధలను తీర్చేటువంటి విధంగా తక్షణమే మీ ద్వారా నిధులను విడుదల చేసి ప్రజాస్వామ్యం లోపల పత్రికా రంగం మీడియా రంగమే అది ఒక మరొక స్తంభం, 4వ స్తంభం కాబట్టి మీరు మా బాధలను పతాక శీర్షికం లోపల వేసి ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళని కాపాడడానికే మనం అధికారం లోపల ఉన్నాం. వాళ్ళని చంపేటువంటి హక్కు మనకు లేదు. వాళ్ళను రక్షణ పొందేటువంటి హక్కుగా ఈడ ప్రతినిధిగా ఉండేటువంటి వాడు ధైర్యం చెప్పి హాస్పిటలైజ్ కాకముందే వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత, కనీస బాధ్యత మీ పైన ఉన్నది అని తెలియజేసుకుంటున్నాం. తక్షణమే నిధుల్లో వేసి కాపాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొన్ననే వచ్చారు, మీరు మొన్ననే చేసారు ధర్నా, మళ్ళీ ఈరోజు బాగా ఎండకు బాగానే కష్టపడుతున్నారు. మరి ముందుగా ఎంత కష్టపడుతున్నారు? ముందుగా సామాజిక సమస్యల పట్ల మంచి స్పృహ కలిగినటువంటి తొలి వెలుగుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం ముఖ్యమంత్రి పతనానికే ఇది దారితీస్తుంది అనేది ఒక రిటైర్డ్ ఉద్యోగిగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ బకాయిలు ఏనాడైనా మీరు చెల్లించక తప్పదు, ఇయ్యాల కాకపోతే ఇంకా సంవత్సరానికైనా చెల్లించక తప్పదు. కానీ ఈ లోపల జరిగే పరిణామాలు అందరికీ అవకాశం ఇస్తున్నారు. మీరు చాలా ప్రభుత్వాలు ఇట్లా మొండికేసి ప్రభుత్వాలు దిగిపోయే పరిస్థితికి వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకున్నారు. ఆ పరిస్థితిని కూడా ఈరోజు మీరు కొని తెచ్చుకుంటారు. ఎందుకంటే 70 మంది పెన్షనర్లు చనిపోయినా మీరు ఇప్పటి వరకు స్పందించకపోవడం, అది ఏ పత్రికలోనో వస్తే ఏ ప్రతిపక్ష నాయకుడో మీకు తెలియజేస్తే ఆ ఒక్క సభ్యునికి
డబ్బులు చెల్లించి మిగతా సభ్యులందరూ మనోవేదనకు గురి చేయడం మీ ముఖ్యమంత్రి పీఠానికి మీ ముఖ్యమంత్రి పదవికే తగదని నేను ఒక రిటైర్డ్ టీచర్గా చెప్తున్నా, ఒక సైకాలజిస్ట్గా కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వం అని మొన్న వార్తలు వచ్చినాయి, విడుదల చేస్తాం బకాయిలు అని. నిన్న మొన్న ఈ మధ్య కాలం ఒక వారం రోజులు అయింది అనుకుంటున్నా. ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందంటే, ఓట్లు ఉన్నాయంటే ఒక సమస్యను రైతు బంద్ వేస్తామంటాడు, ఇంకో ఓట్లకు ఇది వేస్తామంటాడు. ఇవాళ ధర్నా ఉందని చెప్పగానే ఒక పేపర్లో 1000 కోట్లు చెల్లిస్తామని అంటాడు. 1000 కోట్లు చెల్లించడం కాదు ముఖ్యమంత్రి గారు, పెన్షనర్లు అందరి బకాయిలు ఏకపక్షంలో మీరు అసమర్థంగా చెల్లించే విధానాల వల్ల ఇప్పటి వరకు మార్చి 2024 రిటైర్డ్లో వారికి కూడా పూర్తిగా చెల్లించలేకపోయారు. మీరే ఒక క్రమ పద్ధతిలో చెల్లిస్తే మీరు చెల్లించిన డబ్బులన్నీ ఇప్పటి వరకు మే జూన్ వరకు కూడా క్లియర్ అయిపోయాయి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి లొసుగులు లోపాలు మీరు సమీక్ష చేయకుండా మొత్తం పెన్షనర్లకు మార్చి 24 నుండి ఇప్పటి వరకు జనవరి 25 రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏ ఒక్కరికి పూర్తిగా చెల్లించిన సందర్భాలు లేవు. మరి ఇది మీ పతనానికి దారితీస్తుంది. మొన్న ఖమ్మంలో మైసయ్య అని రిటైర్డ్ ఎస్ఐ కదా, ఆయనకు వైద్యానికి డబ్బు లేకనే చనిపోయింది అనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అయితే మీడియా మొత్తం పోయిన తర్వాత, ఇదే మా ఛానల్ ఇంకా 2-3 ఛానల్ పోయిన తర్వాత అప్పుడు బెనిఫిట్స్ విడుదల చేసింది అనేది ప్రభుత్వం. ఇలా చనిపోయినాక వస్తే ఏంది మరి? అదే తొలి వెలుగు ముందే చెప్పాను నేను, సామాజిక స్పృహతో పనిచేస్తూ అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. అందులో పెన్షనర్ల సమస్య ఒకటి. ఈ పెన్షనర్ల సమస్యని ఏ రోజు ధర్నాలు చేసినా, ఏ రోజు వ్యక్తిగతంగానైనా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సమస్యను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో చనిపోయినటువంటి మైసయ్య గారికి డబ్బులు చెల్లించడం తొలి వెలుగు యొక్క గొప్పతనం. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తాం రిటైర్డ్ ఎంప్లాయీస్గా. మా భోగేశ్వరన్న ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టు చనిపోయినాక చెల్లిస్తే ఏం లాభం, మరి ఇప్పుడు అందరు చనిపోవడానికి ఏకకాలంలో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా వయసు 62 ఏళ్ళు, ఇంకా మేము బతికి చేస్తామని కూడా ఏం లేదు. ఈ పైసలు మేము 35 ఏళ్ళు సర్వీస్ చేసి దాచుకున్నటువంటి పైసలు ఇవ్వకపోవడం, ఆ దాచుకున్న పైసలు ఏకకాలంలో వస్తే ఏదన్నా చేద్దాం అనేటువంటి ఆశతో ఉన్నటువంటి మీరు మమ్మల్ని ఒక ఎట్లా అంటే ఒక రకంగా శాడిజం మీలో మోపైంది. పెన్షనర్లకు 50 లక్షలు కోటి రూపాయలు ఎక్కంచెల్లి చెల్లించాలని అంటారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు ముఖ్యమంత్రి గారు. మేము దాచుకొని నెలకు 15,000 20,000 దాచుకుంటే 30 ఏళ్ళు దాచుకుంటే అవే 40 లక్షలు అయినాయి. నువ్వు కోటి రూపాయలని లెక్క చెప్పుడు ఎక్కడిది? మేము దాచుకున్న పైసలు ఏ ప్రైవేట్ కంపెనీలో ప్రీమియం దాచుకున్నా దానికి అధిక వడ్డీతో పాటు మేము ప్రీమియం మ్యాచ్యూరిటీ డేట్ నాడే వచ్చేవి. కానీ ఒక ప్రభుత్వం అయితే బాధ్యతాయుతంగా ఉంటుందని మేము దాచుకున్నటువంటి డబ్బులు ఒక 20,000 నెలకు ఏం తిండి తినక, సాధారణంగా తెల్ల బట్టలు వేసుకొని ఎంప్లాయీస్ బయట తిరుగుతుండొచ్చు. వారి కుటుంబాలలోకి వెళ్ళి చూస్తే మీరు ఇప్పుడు మైసయ్య గారు చూశారు కదా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంత వారి ఆర్థిక దుర్భర పరిస్థితిని చూశారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదని కాదు, ముఖ్యమంత్రికి తెలియజేసి ముఖ్యమంత్రికి ఏం తెలిసిందంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అధికారులుగా చెలాయిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి, ఇవన్నీ పెండింగ్లో పెట్టాలి. ఎవరు? రామకృష్ణారావు, శాంతకుమారి గారు మేడం సిఎస్ గారు ఉన్నప్పుడు మార్చిలో రిటైర్డ్ అయిన ఎంతో కొంత చెల్లించింది. కానీ ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు కానీ ఆర్థిక మన ఫైనాన్స్ సిఎస్ రామకృష్ణారావు గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. ఇవి అరకొర వస్తుంది. ఒక నెల జీపీఎఫ్, ఒక నెల జిఏఎస్, ఒక నెల ఇట్లా వేసుకుంటూ పోయి మొత్తం పెన్షనర్లను రోడ్ల మీదకి ఇడ్చి కాంగ్రెస్ని తిట్టించే ప్రభుత్వం చేస్తుందని నేను అంటున్నా. అధికారులే అడ్డుకుంటున్నారా? అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంతా అమాయకుడా? ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చెప్పాలి? ఆయన సమీక్ష చేసింది లేదు. ఎంతమంది పెన్షన్ ఇవ్వాలో నేను అడుగుతున్నా. ఎంతమందికి పెన్షనర్లకు మీరు మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన వాళ్ళకి చెల్లించిన అదొక లెక్క రేపు వైట్ పేపర్ మీద ప్రకటించండి, పెన్షనర్లు అంతా సంతోషిస్తారు. మీరు నా ముఖ్యమంత్రి పీఠం బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఆర్థిక శాఖ లోపల ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అది తెలుసలేదు. ఏంటి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమేమి అప్పీల్ చేస్తారు? ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఏకకాలంలో మీరు ఏనాడైనా ఇయ్యక తప్పదు. ఆ ఇచ్చేదేదో అనుకూల సమయంలో ఇచ్చి అందరి మన్ననలు పొందండి. ఒక గద్దెరి పాడం మోసిన నువ్వు ఎట్లయితే గౌరవం తెచ్చుకున్నావో అంతకంటే పెన్షనర్ల డబ్బులు చెల్లించకుండా చనిపోయినటువంటి పెన్షనర్ల కుటుంబాలతో తిట్ల పడడం మేము ఓటేసి మేము సిగ్గుపడుతున్నాం.
మరి అలాంటి క్రమం లోపల మీరు తప్పకుండా ఇప్పటికైనా మేల్కొని మా పెన్షనర్ల బకాయిలు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబర్ లోపల సామాజిక సమస్యల పట్ల స్పందించి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న తొలి వెలుగు రగన్న గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, 100% మాది ఒక అంశంగా తీసుకొని కొంచెం అందరికీ డబ్బులు వస్తారు చూడండి. ఇది ప్రజా సమస్య, ఇది ఒకసారి అనేక ప్రాణాలు నిలిపినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. బీజేపీ నాయకులు ఉన్నారు. కాటపల్లి వెంకట రమణారెడ్డి రీలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క కార్యకర్తలు ఉన్న నాయకులు ఏం చెప్తారు? మీ యొక్క ఎమ్మెల్యేనే రీలే నిరాహార దీక్ష కూర్చున్నాడు. గతంలో అసెంబ్లీలో చెప్పిండు మార్చి 1 లోపు, మార్చి 1 లోపా 31 లోపా, మార్చి 1 లోపే కదా, మార్చి 1 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రీలే నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు? మాట నిలబెట్టుకున్నట్లేనా? వీళ్ళ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు నష్టపోతుంటే వాళ్ళకి అండగానిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే వాళ్ళు పాపం ఈరోజు కాదు గతంలో నుంచి కూడా మాకేవైతే ఇప్పుడు తెలంగాణలో పెడతామంటే ప్రేమ, కొడతామంటే బాధ, భయం. సో అరే ప్రభుత్వం మేము వస్తే అధికారంలో రాగానే మీకు మార్చి కల్లా మేము అన్ని కూడా బెనిఫిట్స్ ఇస్తాము, పెన్షన్స్ ఇస్తాము అని చెప్పేసి రకరకాల వాదనలు చేసి ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తరుణంలో వాళ్ళకి అండగా మేము ఉన్నామనే ఒక పెద్దండ ఒక దన్నుగా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చే. కాబట్టి ఇక్కడ ఈరోజు అర్ధరాత్రి కూడా మేము పిలిస్తే వాళ్ళకి అండగా ఉండి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు ఈ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు మోసపోయినాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఈ ధర్నా చౌక్ లో మొత్తం కూడా ధర్నాలే నడుస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని ధర్నాలు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే, మీరు ధర్నా చేస్తున్నారు కదా బీజేపీ ఆధ్వర్యంలో, మంచిదే చేయండి, కానీ మరి మీ గురించి కూడా మేము ధర్నా చేయాల్సి వస్తుంది, కేంద్రం నుంచి చాలా నిధులు రావాలని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోని. రేవంత్ రెడ్డి జేబులు ఇప్పి చూపిస్తున్న నాకు రూపాయలు లేవని చెప్పేసి ఈయన డబ్బులు ఎక్కడికి పోతారంటే 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇస్తారట. ఈరోజు డీసీసీలు పీసీసీల యొక్క ట్రైనింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మరి అక్కడ ఏమైనా ఒప్పందం అవుతుందో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం దగ్గర రూపాయి లేదని ఆయనే చెప్పిండు. 1800 కోట్లు తప్ప ₹1 నాకు మిగిలిందని చెప్పిండు. మరి ఎక్కడి నుంచి నడిపిస్తున్నావు? మొన్న గ్రామాలకు NRIGS నిధులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? 400 కోట్లు పెండింగ్ బకాయిలు, రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చినాయి. ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? వైద్య రంగంలో ఉన్నటువంటి 630 కోట్లు ఏదైతే ఆయుష్మాన్ భారత్ కింద డబ్బులు వచ్చినాయి, ఎవరిచ్చారు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా. ఇప్పుడు మున్సిపాలిటీస్లకు మొన్న ఎన్నికలు పెట్టినావు కదా, 900 కోట్లు పెండింగ్ నిధులు రేపు 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది. ఇవన్నీ డబ్బులు ఎవరు? కేంద్రం కదా. ఏం మాట్లాడుతావు రేవంత్ రెడ్డి? నీ దగ్గర డబ్బులు లేవని చెప్తావు, కేంద్రం డబ్బులు ఇస్తలే అంటావు. చెప్పు మరి, నీ సర్కారును హవాలయ్యాయి కేంద్ర ప్రభుత్వానికి. దిగిపోవు నువ్వు. మరి మా బీజేపీలో ముఖ్యమంత్రి అవుతారు, మరి నడిపిస్తాం. ఎట్లా నడపాను? చేత కాకపోతే చెప్పి మేము చేస్తాం. అరే ఎప్పటికీ డెస్ట్రాయింగ్ పాలిటిక్స్ చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ప్రజా సమస్యల పైన మాట్లాడము, ప్రజా సమస్యలు తీరుతామని ఒక ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే కదా ఈ రోడ్ల మీద ఇంతమంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారు? పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ కూతుర్లు కొడుకుల పెళ్లిళ్ళు చేసి హాయిగా రెస్ట్ తీసుకునే సమయంలో వాళ్ళకి అవసరమైన ధర్నాలు చేయడం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. 2029 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారట. 2029 వరకు వాళ్ళు ఉండేటోళ్ళు ఎంతో పోయేటోళ్ళు ఎంతో తెలియదు. అంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఏం చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది ఎంప్లాయీ అన్నిటికి. లిమిటెడ్ శాలరీతోని ఈయన తమ్ముడు లెక్క వీళ్ళన్న లెక్క భూముల కబ్జాలు, ప్లాట్ల కబ్జాలు, దందాలు చేసినవి కాదు కదా. వాళ్ళకు ప్లాన్డ్ శాలరీతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్ తో కదా వాళ్ళు కొనసాగించాల్సింది. గతంలో ఈ నిరసన చేసుకోనికి కూడా అవకాశం లేదు, మేము అది కల్పించినామని ప్రభుత్వం చెప్తాం. ఇక గట్నే అంటాడు, నేను లేకపోతే ఎవరు చేసుకుంటాడే మీ ఇంకోళ్ళు చేసుకుంటా అని చెప్తాడు. తెలంగాణలో సామెత ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి చెప్తారు, తెలంగాణ మూవ్మెంట్ లో నియంతగా పాలించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య లాంటి కూడా కావచ్చు, వానికి ఇచ్చినటువంటి గడ్డ తెలంగాణ. కుందేళ్లు కూడా వేట కుక్కలు తరినటువంటి చైతన్యం ఉందా గడ్డ తెలంగాణ గడ్డ. రేవంత్ రెడ్డి నువ్వేంది ఇచ్చేది? పెట్టు నీ ఎన్ని అంచెలతో ఎన్ని కంచెలేసి పోలీసు ప్రహారంతో పెట్టు, నీ అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నా. ఏమనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు ఎవరంట లేకుండా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే సత్తా ఉన్నది. ఇక్కడ చెప్పే 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కట్టెబట్టుకొని వచ్చి ధర్నా చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. ఇంత సిగ్గుమైన చర్య ఇంకోటి ఉండదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, సరే ప్రభుత్వం దిగొస్తుందా దిగిరాదా తర్వాత విషయం, అది మళ్ళీ ఏమైనా కార్యాచరణ ఉంటుందా మీకు? డెఫినెట్లీ ప్రభుత్వం దిగి రావాల్సిందే. దిగి రావాలని ఏం లేదు, దిగి రావాల్సిందే. లేదంటే వీటన్నిటికీ కూడా మేము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిండగొట్టడం కోసం కేవలం హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ ఉద్యమము గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి కూడా
అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో అనేకమైన ఆందోళన నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము హ్యూమన్ రైట్ కమిషన్స్ కూడా మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ప్రైవేట్ బిల్లు కూడా మేము దాఖలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినాం కాబట్టి డెఫినెట్లీ ఆ విధంగా కూడా మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటాం, వీళ్ళ కడుపును పెట్టుకునే బాధ్యత మా రాష్ట్ర పార్టీ తీసుకున్నది. థ్యాంక్ యూ. రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన రీలే నిరాహార దీక్ష చేపట్టింది ఎమ్మెల్యే. కొంచెం అట్లా వెళ్ళండి, కొంచెం అట్లా వెళ్ళండి. వీళ్ళ పక్షాన్ని నిలబడతాం, 100% బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వం నిధులతోటే నడుస్తుందని బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఏదేమైనా కాటపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం రీలే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీనికి అనుగుణంగానే వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చెప్పిండ్రు ఇప్పటిదాకా. అయితే మొన్ననే ధర్నా చేశారు వీళ్ళు. అప్పుడు 67, 68 ఉండే సంఖ్య రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు పెరిగినట్టుంది, 72కు 73కు వచ్చింది. మైసాయ కూడా ఖమ్మంలో చనిపోయాడు. చనిపోయినాక డబ్బులు ఇస్తే ఏం చేస్తారని నాకు అర్థం కాదు. అంటే సాగు ఖర్చులు అన్నట్ట, సాగు ఖర్చులు అది ఏంది అర్థం కాలే. వాళ్ళ డబ్బులు వాళ్ళకి అని ఎందుకు బాధ? వీళ్ళకి దాదాపు 63, 64, 70 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా రోడ్ల మీద వాళ్ళ ఇంట్లో కూర్చొని సేద తీరి ఓ పుస్తకం పేపరో చదవాల్సిన టైంలో ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఏంది? చూడండి, బీజేపీ కూడా స్టాండ్ తీసుకున్నది, వాళ్ళ పక్షాన నిలబడుతుందంట. మీరు స్పందించాల్సిందే, స్పందించకపోతే వేరే కార్యాచరణ కూడా ఉంటుందంట. వీళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటికే వీళ్ళు 4-5 సార్లు ధర్నా చేయబట్టి. దయచేసి ప్రభుత్వం వీళ్ళ పక్షాన్ని నిలబడండి. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఎనికే మీకెందుకు బాధ అవుతుందో అర్థమైతే లేదని వాళ్ళే అంటున్నారు. రక్షకులే భక్షకులు అయినంట. రక్షించాల్సిన వాళ్ళే భక్షకులకి అయితే మేము ఎక్కడ పోవాలి? చచ్చిపోయినాక మా డబ్బులు ఇస్తే ఇక మా శవాల దగ్గర ఇంకా మా కుటుంబ సభ్యులు ఏడ్చి మీ డబ్బులు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ అనుకోవాలన్నా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ధర్నా చౌక్లో ఉన్న ప్రజెంట్ పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.